like you. Be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Only one. సో ఇదిగోనండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మేము వచ్చింది మసాలా మహల్. దాని తర్వాత మీకు ఇందుకు చూపించాను కదా శాంచురీ గార్డెన్ అంటే మొక్కలతో మన జంతువులన్నీ అందంగా కట్ చేశారు కదా అది. తర్వాత మనకి జపానీస్ గార్డెన్, తర్వాత బోర్డింగ్ పాయింట్, తర్వాత రెస్ట్ రూమ్. సో మసాలా మహల్ అంటే ఇది రెస్టారెంట్లో ఉంది ఇక్కడ. సో కార్న్ పాపిడి, చాట్, బేల్పూరి. ఓహో నేను మహల్ అంటే మహల్ అనుకున్నాను. సో ఇది ఈటబుల్స్. ఇదిగోండి రెస్టారెంట్. సో ఇదిగోనండి ఇదే మసాలా మహల్. ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ సుస్వాగతం మూవీ ఇందులోనే షూటింగ్ అయిందండి. సో మనకి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఫస్ట్ ఫిల్మ్ ఏదంటే మా నాన్నకు పెళ్ళి 1997లో మొదటి ఫిల్మ్ షూట్. ఇదిగోనండి కిందకి వ్యూ పాయింట్ అయితే అద్భుతం, చాలా బాగుంది. సో బంతి పూలు, చామంతి పూలు, రకరకాల పూలు, బ్యూటిఫుల్ గార్డెనింగ్ అయితే ఉంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. సో ఓవరాల్గా అయితే అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్లేస్ అండి ఇది. సో ఓవరాల్గా అందరూ వచ్చి చూడాల్సిన ప్రదేశం అండి. బ్యూటిఫుల్ గార్డెనింగ్స్, సెటప్స్, భగవద్గీత సెటప్స్ అన్నీ. అసలు సినీ రంగంలో మనకి అవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అని మనం ఈ ప్రదేశంకి రావడం వల్ల మనకు తెలుస్తుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్స్ ఎలా ఉన్నాయి, షాప్స్ ఎలా ఉన్నాయి, ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, శాంచురీ గార్డెన్స్, ఈ సుస్వాగతం మూవీలో ఇది మనకు చూపించగా మసాలా మహల్, అదే సుస్వాగతం మూవీ అక్కడ జరిగింది. సో ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇంకా మేము గేమ్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళలేదు. మొదటి నుండి చూస్తున్నాను గేమ్ యాక్టివిటీస్కి వెళ్దామని. సో అక్కడ వీళ్ళైతే మీకు చూపిస్తాను. ఓకేనా. సినిమాలన్నీ కూడా ఇక్కడ షూట్ చేసినవని. సో మనకి RRR దగ్గర నుండి RRR, నెక్స్ట్ పుష్ప, చాలా వరకు సినిమాలండి. సో మనం జపానీస్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం. సో మగధీర, శివాజీ, డేట్స్తో సహా అక్కడ మీకు ఇచ్చారండి. నేను మొత్తం అన్నీ చదవలేదు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే జపానీస్ గార్డెన్. సో మొత్తం జపానీస్ గార్డెన్ అంటే ఇదండి సేమ్ చంద్రగిరి మోడల్లా ఉంది. సో బ్యూటిఫుల్ గార్డెనింగ్, ఫౌంటైన్స్, ఆ ఆర్కిటెక్చర్ అనేది మీకు జపానీస్ మోడల్లో ఉంది. సో అందుకనే దీన్ని జపానీస్ గార్డెన్ అనే పేరైతే పెట్టారు. చాలా ఫౌంటైన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ, చాలా ఫౌంటైన్స్. మంచి రిలాక్సేషన్ స్పాట్. బాగా తిన్నాక అలసిపోయాక మసాలా మహల్, దాని తర్వాత జపానీస్ గార్డెన్కి వచ్చి కాసేపు టైం స్పెండ్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి బ్యూటిఫుల్ చిన్న వాటర్ అయితే ఫ్లో అవుతుంది. సో అక్కడైతే చక్కగా కాళ్ళు పెట్టుకొని సరదా కాసేపు అయితే టైం స్పెండ్ చేయొచ్చు. సో మొత్తం ఒక్క రోజులో మీరు తిరగాలంటే ఎవరి వల్ల కాదు. సో 5 బస్సులు ఉంటాయి. సో 5 బస్సెస్లో మేము 4th బస్సులో ఉన్నాం. 5th బస్సు అయ్యాక గేమ్ యాక్టివిటీస్కి వెళ్తాం. తర్వాత అక్కడ ఏ గేమ్స్ ఉన్నామని నేను చూపిస్తాను. ఓకేనా. సో మీకు ఈ జపానీస్ గార్డెన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ కింద ఉన్నారు కానీ నేను పైకి వచ్చి మీకు చూపించాను. అంటే ఇది ఎంతవరకు ఉందో అని చెప్పేసి పైకి వచ్చాను. షాకింగ్ ఏంటంటే వాటర్ అయితే నిజమైనదే కానీ వాటర్ అనేది వీళ్ళు పంపిస్తున్నారండి. ఎక్కడ నుండి ప్రవహించే నీరు కాదు. ఇదిగోండి పైపుల నుండి పంపిస్తున్నారు. సో నేనైతే నిజంగా ఇక్కడ ఏదో చిన్న రివర్ ఏదో ఉందనుకున్నాను. రిలాక్సింగ్ స్పాట్ అండి. చక్కగా వచ్చి
టైం స్పెండ్ చేసి రిలాక్స్ చేయవచ్చు. చూడండి చక్కగా కాలు నీటిలో పెట్టుకొని చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు. కాసేపు విశ్రాయం. పెద్ద ఏం లేదండి. జపనీస్ గార్డెన్ అంటే జపనీస్ వ్యూ ఇది ఒక్కటే కనిపిస్తుంది. చిన్న వాటర్ దారి అయితే వదులుతున్నారు. ఆ వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. ఇదిగోండి ఇంతేనే. సో ఈ గార్డెన్ దగ్గర నుండి మనం వేరే దగ్గరికి వెళ్తాం. ఓకేనా. సో ఈ జపానీస్ గార్డెన్లో ఓన్లీ మీరు ఎంజాయ్ చేసేది ఒక వ్యూ పాయింటేనండి. ఈ వ్యూ పాయింట్ ఉన్న అక్కడ మీకు బ్యూటిఫుల్ కట్ చేసిన ట్రీస్. సో చిన్న వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో వాటర్ అనేది అది పైపులు పెట్టేసి ఉన్నారు. ఆ వాటర్ అనేది న్యాచురల్ వాటర్ కాదు. సో ఇదే వ్యూ అండి. ఇక్కడ చాలా ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ ఫౌంటైన్. అక్కడ కూడా ఇంకో ఫౌంటైన్ ఉంది. సో ఇదిగోండి ఇదంతా ఫౌంటైన్ సెక్షన్లా ఉంది. అన్నిటికన్నా మంచిగా నాకు ఇది నచ్చింది. చక్కగా కొబ్బరికాయలా ఉంది. కొబ్బరికాయలా ఉండి దానిలో నుండి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. బ్యూటిఫుల్ గార్డెన్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చెట్లు ఏళ్ళ తరబడిన చెట్లు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఫుడ్ ఐటమ్స్ కొంచెం ఏ తాగాలన్నా కూడా జపానీస్ కేఫ్ అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఐటమ్స్ ఉన్నాయండి. సో జపానీస్ గార్డెన్ దగ్గర జపానీస్ కేఫ్. బాహుబలి దగ్గర అయితే బాహుబలి బిర్యానీ, బాహుబలి ఈటబుల్స్. సో కొంచెం నీళ్ళు తాగేసి మనం బస్ ఎక్కిన తర్వాత వెళ్దాం. సో ఇదిగోనండి వింగ్ సెక్షన్కి వచ్చాం. వింగ్స్ అంటే ఇక్కడ మనకి రకరకాల కొంగలు, క్రేన్స్, బాతులు. అదిగోండి. ఓకే బ్యూటిఫుల్ అండి. చాలా బాగుంది. చూడండి ఇవన్నీ రియల్ బాతులు. చాలా చాలా బాగున్నాయి. సో ఇగోండి అక్కడ మీకు 2 బాతులు ఉన్నాయి కదా. ఆ బాతులు నేను శిల్పారామం దగ్గర కూడా సో ఇదిగోనండి కరులైన మ్యాండ్రిన్ అంటే అది స్పెయిన్ డక్స్ లాగా ఉన్నాయి. వైట్ మ్యాండ్రిన్, రాస్గా సీల్ డక్స్. ఇదిగోండి ఆరెంజ్ కలర్లో ఉంది డక్. సో ఇవన్నీ శిల్పారామం దగ్గర కూడా చూపించాను. సేమ్ అదే మోడల్ డక్స్ ఇవన్నీ ఆస్ట్రేలియన్ డక్స్. ఫ్లాష్లీ హెడెడ్ గూస్, పొమేరియన్ గూస్. సో ఇలా వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉందండి. బ్యూటిఫుల్ అండి. అది బొమ్మ అనుకుంటాం కానీ బొమ్మ కూడా కాదు. ఒంటి కాలు మీద అలా నించుడిపోయింది స్టాచ్యూ లాగా. సో పొమేరియన్ డక్స్. సో ఇక్కడ కూడా వెరీ రేర్ డక్స్ అయితే ఉన్నాయండి. చూడండి అక్కడ మీకు పైన్స్ ఉన్నాయి ఆ డక్స్కి. సో కాస్ కోబ్రా, బ్లాక్ స్వాన్, బ్లాక్ నెక్ స్వాన్.
సో ఇదంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అండి, ఒక వెరైటీ జాతి ప్యారెట్లు. ఇదిగోండి బ్లూ ఫ్రంటెడ్ అమెజాన్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ వైట్ ప్యారెట్స్. సో ఇక్కడ చాలా ప్యారెట్స్ కూడా ఉన్నాయి. సో ఇదొక జాతి అండి, చాలా బాగున్నాయి. బ్లాక్ నెక్డ్ డక్. సో ఇదిగోనండి కనిపిస్తున్నవన్నీ కూడా లాంగ్ బీక్ టోకెన్స్ అంటారు వీటిని. సో టోకెన్స్ అంటారు. సో ఇదిగోండి 2 బ్యూటిఫుల్ మకాస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా మకాస్ సెక్షన్లో ఉంది. బ్లూ టోటల్ మకాస్. ఇది బ్లూ మకాస్ ఇక్కడ చూపించిన రెడ్, ఇది బ్లూ. నెక్స్ట్ గ్రీన్ వింగ్ మకావ్. సో అది అక్కడ కెమెరాలో సరిగ్గా కనిపించలేదు కానీ వీటికున్న గ్రీన్ వింగ్స్. సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 మకాస్ ఉన్నాయి. ఇది బ్లూ అండ్ గోల్డ్ మకాస్ ఉంది. షామ్రాక్ మకాస్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న 2 మకాస్ కూడా మిలిటరీ కలర్లో ఉన్నాయి, అందుకే ఇట్లా మిలిటరీ మకాస్ అని పేరు పెట్టారు. బ్యూటిఫుల్ ప్యారెట్స్. సో ఇక్కడ 2 గ్రీన్ ప్యారెట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడో చూసి ఉంటారు, చూడండి చాలా పెద్ద పిజియన్స్, బ్లూ క్రౌన్ పిజియన్స్. సో దానికి పైన స్పైన్స్ కూడా ఉన్నాయి. ఇవైతే చాలా చక్కగానే పావురాలండి. ఇప్పటి వరకు చూసినన్నిటిలో ఇదే నాకు చాలా రేర్ అనిపించింది. చూడండి ఇక్కడ మకాస్ ఎలా అరుస్తున్నాయి, మకాస్ టోకెన్స్. ఇప్పుడు మనం ఫ్రీ రేంజ్ బోర్డ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏ బోర్డ్స్ ఉన్నాయండి లోపలికి వెళ్ళి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ నాట్ ఫీడింగ్ అస్. సో ఎవరు కూడా వీటికి ఏ ఫీడ్ చేయకండి అండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్యారెట్స్ అని. సో జస్ట్ అలా వచ్చి టైం స్పెండ్ చేయడానికి అయితే ఓకే. చూడండి స్టాండ్ల మీద ఇవన్నీ దగ్గరలో కూడా చక్కగా స్వేచ్ఛగా వదిలేశారు పైన. సో ఇదంతా ఆస్ట్రిచ్ సెక్షన్. సో ఇక్కడైతే 3 ఆస్ట్రిచ్లు ఉన్నాయి. సో ఇందాక మీకు చూపించిన బర్డ్స్ అన్నీ ఫ్రీ రేంజ్ బర్డ్స్ అండి. స్వేచ్ఛగా వాటిని వదిలేశారు అందుకేనండి. సో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆస్ట్రిచ్ ఎగ్స్. సో వింగ్స్ సోవర్నీస్ చిన్న షాప్లో ఉందంతే. సో ఇక్కడ రకరకాల ఫొటోస్, టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి పెయింటెడ్ ఎగ్ అంట 2799. ఇది చాలా భారీగా ఉంది. ఇది ఆస్ట్రిచ్ పైన కొట్టి 2300 అంటున్నారు. సో ఇక్కడ రకరకాల వాచెస్, క్లాక్స్. ఇదిగోండి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది బటర్ఫ్లై మ్యూజియం, బర్డ్ పార్క్. సో బటర్ఫ్లైస్ అయితే కనిపించలేదు మాకు. సో ఇక్కడైతే మనకి పెద్ద బటర్ఫ్లై అయితే కనిపించిందండి. సో బ్యూటిఫుల్ గార్డెన్.
జస్ట్ గార్డెన్ వ్యూ అండి. ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే ఏం లేవు. బటర్ఫ్లై మ్యూజియం అయితే వచ్చాం. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి బటర్ఫ్లైస్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయండి. నేనేదో అనుకున్నాను కానీ. సో ఇదిగోండి ఈ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయా? చూడండి ఇక్కడ నీట్గా బ్యూటిఫుల్ కొటేషన్ అయితే ఇచ్చారు. ప్లీజ్ లీవ్ మీ అలోన్ అండ్ లెట్ మీ ఫ్లై. సో బటర్ఫ్లైస్ని ఎవరు పట్టుకోకండి అండి, చక్కగా ఎవరిని ఎగరనివ్వండి. ఫౌంటైన్ కూడా ఉంది. సో నా మైక్స్ అయితే ఛార్జింగ్ అయిపోయాయండి. సో బటర్ఫ్లై నా మీద ఒకటి ఆగిందండి. కరెక్ట్గా నేను వీడియో తీసిన టైంకి ఎగిరిపోయింది. చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఏమి లేదు, చాలా పర్వాలేదు. క్లోజ్ అండి. సో గేమ్ యాక్టివిటీస్ అయితే చేద్దాం అనుకున్నాం. బ్యూటిఫుల్ ఫౌంటైన్ అయితే ఇక్కడ ఉందండి. సో మీకు డీప్ వాటర్ ఎంట్రీ అయితే రెస్ట్రిక్టెడ్. ఇదిగోండి. సో ఏనుగులు, మొసళ్ళు, చక్కని ఫౌంటైన్, అందమైన హంసలు, బ్యాక్గ్రౌండ్లో సెటప్. సో ఇదైతే అయిపోయిందండి. దీని తర్వాత పోర్ట్ బస్ ఎక్కి ఏ గేమ్స్ ఉన్నాయని వెళ్ళి చూపిస్తాను. ఓకేనా? సో ఇదంతా ఫ్లవర్ సెక్షన్ అండి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో బంతి పూలు, చామంతి పూలు తప్ప మిగతా పేర్లు ఏమి తెలియదు. సో డెకరేషన్ ఫ్లవర్స్, డెకరేషన్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి మేము కృపాల కేవ్స్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో కేఫ్ అక్కడ చూపించాను, కేఫ్ అని కాదు. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, కృపాలు కేవ్. కేవ్స్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ ఏమున్నాయంటే show every minute. Even movable snake ఇక్కడ ఉంది, డ్రాగన్.
షో వేశారు. ఈ షో చూడండి. బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వ్యూ అండి ఇది. రామోజీ ఫిలిం సిటీ అక్కడ వ్యూ పాయింట్ ఉంది. అక్కడ ఫోటో కావాలంటే అక్కడ ఫోటోకి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ యాక్టివిటీ కూడా అయిపోయింది. సో దీని తర్వాత ఫైనల్ యాక్టివిటీకి వెళ్దాం. అక్కడ తర్వాత క్లోజ్ అంటే రామోజీ ఫిలిం సిటీ ఒక షో వేస్తా అన్నారు. సో ఇదిగోండి మా అన్నయ్య మా రోజు బాధ్యతలు ముగ్గురు పెట్టుకున్నారు. సో మీరు 5 గేమ్స్ వరకు ఆడొచ్చు. సో ఒకసారి వెళ్ళిన గేమ్ మీరు రెండోసారి వెళ్ళడానికి అయితే ఉండదండి. సో మీరు చూస్ చేసుకోండి, మీరు ఏది కావాలంటే అది వెళ్ళొచ్చు. ఇక్కడ పెండ్లో ఉంటుంది, ఆ పెండ్లో కూడా వెళ్ళొచ్చు. అంతే 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 రే కళ్ళు మోస్తున్నావు. ఇది ఎక్కేలా కనిపించట్లేదు. ఈక్వినాక్స్ లా ఉంది. ఇదిగోనండి ఈ పెండ్లో వాళ్ళు ఎక్కారు. సో కానీ ఇదిగోండి ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూసుకోండి. బిలో 15 years అయితే సీనియర్ సిటిజన్స్ నాట్ అలౌడ్. ఇవన్నీ గైడ్ లైన్స్. సో ఇక్కడ నేను చూసిన గేమ్స్ అన్నీ కూడా థ్రిల్లింగ్గా ఉన్నాయి. సో ఫస్ట్ది, సెకండ్ది పెండ్లము, రోల్ కోస్టర్,
ఇవన్నీ బాగానే ఉన్నాయి, క్రేజీ కార్స్ అంట. చూద్దాం. సో ఇదంతా కూడా గేమ్స్ సెక్షన్ అండి. ఇదిగోండి బకెట్ టాస్, 2 balls 100 rupees. మనోజ్ సో చూద్దాం. షో అన్నారు, ఏ షో అనేది మనకు తెలియదు. 5:45 స్టార్ట్ అవుతుంది. సో అది అయ్యాక రామోజీ ఫిలిం సిటీ విశేషాలు అంతేనండి, సమాప్తం.
రామోజీ ఫిలిం సిటీ నైట్ వ్యూ చూడండి. ప్యారిస్ లైట్లతో వెలిగిపోతుంది. బస్సెస్ బ్యూటిఫుల్. ఓవరాల్గా అయితే ఈవెంట్స్ అయితే పర్వాలేదండి. నేనైతే ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఏంటంటే షో ఒకటి ఎంజాయ్ చేశాను, ఇంకా గేమ్ యాక్టివిటీస్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత స్టార్టింగ్లో ఒక 2 భాగవతం బాహుబలి సెట్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, దాని తర్వాత గార్డెన్ ఇవన్నీ పెద్దగా ఏం లేవు. సో ఒకసారి అయితే అందరూ వచ్చి చక్కగా ఫ్యామిలీతో అందరూ వచ్చి ఒకసారి అయితే చూడొచ్చండి. సో అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను. 4 లోపలికి అయితే వెళ్తున్నాను. లోపల అయితే షో అవుతుంది అన్నారు. సో ఇవేనండి రామోజీ ఫిలిం సిటీ విశేషాలు. సో మీరు రోజంతా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్. మీకు 5 బస్సెస్ మీద 5 లొకేషన్స్ తీసుకెళ్తారు. దాని తర్వాత లాస్ట్లో ఫైనల్ షో ఉంది. వందే మాత్రం జై భారత్ మాత అని బ్యూటిఫుల్ షో అయితే చేశారు. జై జవాన్లో షో కూడా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో మంచి కాన్సెప్ట్ అండి అది. మొత్తం ఒక జవాను వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ని విడిచిపెట్టి మన ప్రాణాలని పరంగా పెట్టి మనం మిలిటరీలోకి వెళ్తాం. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.